భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని అందిస్తాయి, మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధిస్తాయి. అయితే చాలా అరుదుగా కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్లో చర్చకు, రాజకీయ వర్గాల్లో విశ్లేషణకు, అంతర్జాతీయ స్థాయిలో స్పందనలకు కారణమవుతాయి. అలాంటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ధురంధర్. ప్రముఖ దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టించింది. ఈ చిత్రం గూఢచర్యం, జాతీయ భద్రత, భారత్ పాకిస్తాన్ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందింది. ధురంధర్ గురించి మొదటిసారి వార్తలు వచ్చినప్పటి నుంచే సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, గంభీరమైన కథనం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. టీజర్ విడుదలైన తరువాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి విస్తృత చర్చ జరిగింది. ఇందులో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖులు నటించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమా విడుదల తరువాత ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం కథలోని రాజకీయ నేపథ్యం, పాకిస్తాన్లో జరిగిన కొన్ని చారిత్రక పరిణామాలు, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, గూఢాచారి వ్యవస్థల మధ్య పోరాటం వంటి అంశాలు సినిమాలో ప్రస్తావనకు వచ్చాయి. సినిమా విడుదలైన తరువాత విదేశాల్లో కూడా దీనిపై చర్చ జరిగింది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సంబంధాల నేపథ్యం కారణంగా సోషల్ మీడియాలో అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ సినిమా ద్వారా రణ్వీర్ సింగ్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ధురంధర్ సినిమా కేవలం ఇండియన్ సినిమా మార్కెట్లోనే కాదు, చివరికి పాకిస్తాన్ దేశానికి కూడా చుక్కలు చూపించింది. ఈ సినిమా విడుదలైన తరువాత పాకిస్తాన్లో విపరీతంగా ఓటీటీ ద్వారా చూశారు. పాకిస్తాన్ పాలకుల దుర్మార్గాన్ని కళ్లకు కట్టినట్లు ఆ సినిమా చూపించడంతో పాకిస్తాన్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. అది అంతర్గత పోరుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని అక్కడి రాజకీయ వర్గాలు అంటున్నాయి. ధురంధర్ సినిమా తర్వాత పాకిస్తాన్ మీద దాడులు పెరిగిపోయాయి. అంతర్గతంగా ఉగ్రవాదులు జరిపే విధ్వంసాలతో పాటు పాకిస్తాన్లో ఉండబోమంటూ బలూచిస్తాన్ వేర్పాటువాదులు చేస్తున్న ఉద్యమాలు కూడా హింసాత్మకంగా మారుతున్నాయి. ధురంధర్ సినిమాలో బడే బాయ్ పాత్ర దావూద్ ఇబ్రహీంను పోలి ఉంటుంది. ఇంతవరకు బాలీవుడ్ లో దావూద్ ఇబ్రహీం పాత్ర గురించి ఏ దర్శకుడు కూడా ఇంత స్పష్టంగా చెప్పలేదు. దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాడు. అనారోగ్యం వల్ల మంచానికే పరిమితమయ్యాడు. కనీసం మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అతడు చుట్టూ అనుచరులు ఉంటున్నారు. అతడు ఇది కావాలి అని చెప్పలేడు. వారే తెలుసుకుని ఆ సమయంలో అతని అవసరం తీరుస్తున్నారు. ధురంధర్ సినిమా విడుదలైన తరువాత బడే బాయ్ పాత్రలో చాలా మంది దావూద్ ఇబ్రహీంను ఐడెంటిఫై చేసుకున్నారు. అయితే ఈ సినిమా గురించి పాకిస్తాన్లో విపరీతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో సాయుధ అజ్ఞాత దళాలు దావూద్ ఇబ్రహీం మీద దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయపడుతోంది. బయటకు ఈ విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ అంతర్గత వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే కరుడుగట్టిన ఉగ్రవాదులు మొత్తం పాకిస్తాన్లోనే ఉంటున్నారు. అమెరికా చేసిన దాడి వల్ల లాడెన్ చనిపోయాడు. అతడిని అమెరికా దళాలు చంపింది పాకిస్తాన్లోనే. అల్ఖైదా నుంచి మొదలు పెడితే హెజ్బుల్లా, ముజాహిదీన్ వరకు అన్ని ఉగ్రవాద సంస్థల అధిపతులు తలదాచుకున్నది పాకిస్తాన్లోనే. అలాంటప్పుడు ధురంధర్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని అజ్ఞాత సాయుధ దళాలు కాల్పులకు పాల్పడితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలియక పాకిస్తాన్ కలవరపడుతోంది. ఒక సినిమా ఇండియన్ సినిమా మార్కెట్ మాత్రమే కాదు, పాకిస్తాన్ దేశానికి కూడా చుక్కలు చూపించింది.